అంటే కేటీఆర్ గారు ఛాలెంజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అఫీషియల్గా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మాట్లాడితే ఆ ఇన్వెస్టిగేషన్కి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. టెయింటెడ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. జనరల్గా అథరైజ్డ్ పర్సన్స్ ఆర్ సంబంధిత ఆఫీసర్లు సమయానుకూలత చూసి ఇన్వెస్టిగేషన్కి ఏ టెయింట్ రాదు, ఎటువంటి ఇది రాదు, ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి ప్రాబ్లం రాదు, సీక్రెట్ రిలీజ్ కావన్నప్పుడు మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఈ కేసులో ప్రభుత్వం బయాస్డ్ ఉంది, పర్పస్ఫుల్గా చేస్తుంది అని చెప్పి హైకోర్టుకి వెళ్ళటము, సిబిఐకి ఆర్డర్ చేయడము, ఇన్వెస్టిగేషన్ తీసేయడం, ఆ ఇన్వెస్టిగేషన్ ఆ కేసు అంతా నీరు గారిపోయింది. అందుకోసం ఎనీ రెస్పాన్సిబుల్ గవర్నమెంటు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అందరూ ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసు ఎంతో కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు అఫీషియల్గా చెప్పరు. ఆ విషయం కేటీఆర్ గారు తెలిసే ఉంటుంది. తెలిసే ఆయన అది పెట్టరు కాబట్టి అని చెప్పి ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు అని నా అభిప్రాయం.